ముందు అమ్మ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఇది చాలా ప్రధానం. కానీ ఒక ఆచారము సంప్రదాయము మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితముగా ఇంట్లో కలశ స్థాపన చేసుకొని ఇంట్లోకి ఆ అమ్మవారిని ఆహ్వానం చేసి ఆ ఇంట్లో పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం. దీంట్లో అనుమానం ఏం లేదు. లేదు మాకు ఆ సంప్రదాయం లేదండి, మాకు కుదరట్లేదు, ఈసారి ఇంకోటి చేయలేకపోతున్నాం. అమ్మ అంతటా ఉంది. అంతటా ఉన్నటువంటి అమ్మ ఆలయాలలో చాలా విశేషమైనటువంటి శక్తితోటి ఉంటుంది. ఎలా అంటే సూర్యకిరణాలు అంతటా ఉన్నాయమ్మా. సూర్యకిరణాలు అంతటా ఉన్నప్పటికీ భూతద్దం పెడితే ఎలా అయితే భూతద్దంలోంచి కేంద్రీకృతంగా కిరణాలు వచ్చి కింద ఉండే కాగితాన్నో దూదినో ఎలా కాల్చేస్తాయో, అలాగే అంతటా ఉన్నటువంటి అమ్మ మహత్తరమైనటువంటి క్షేత్రాల్లో విశేషమైనటువంటి శక్తిని బయటికి ప్రభవిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ అమ్మవారిని మనం క్షేత్రాలకు వెళ్ళి ఆరాధన చేసిన, ఇంట్లో శ్రద్ధగా ఆరాధన చేసిన, మనస్సునందు నుంచి ఎప్పుడు చలనం కాకుండా నిల్చోబెట్టి చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మ అనుగ్రహిస్తుంది. చెయ్యాల్సినటువంటిది శరీరమే. ఇంట్లో ఉన్నా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన మనస్సు, మన శరీరము, మన వాక్కే చెయ్యాలి. కాబట్టి ఈ మూడు ఎప్పుడు మనం అమ్మ మీద లగ్నం చేస్తామో ఎక్కడ చేసినా ఆ అమ్మ దానికి అవసరమైన ఫలాన్ని తక్షణమే అందిస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు.